నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలు ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఈరోజు మనము ఏ మొక్కలు ఉదర సంబంధ వ్యాధులు, హార్ట్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తాయి, హృదయ సంబంధ వ్యాధుల గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలామంది మన జనాభాలో చాలామంది హార్ట్ డిసీజెస్తో బాధపడుతుంది. హార్ట్ డిసీజ్ అంటే నొప్పి కానీ, ఛాతి నొప్పి కానీ, హార్ట్లో రంధ్రాలు కానీ, కొవ్వు బేరకపోవడం కానీ, తర్వాత కొవ్వు బేరకపోయి రక్తనాళాలు మోసుకుపోవడము, వీటితో బాధపడుతుంటారు. అలాంటి హార్ట్ డిసీజెస్కు మనం ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 అర్జున అంటారు. దీన్నే తెల్ల మద్ది అంటారు. టర్మినేలియా అర్జున అంటారు. అర్జున యొక్క బెరడ్ అన్నమాట. ఈ పైన చూసేదానికి తెల్లగా ఉంటుంది, అందుకని ఆ టర్మినేలియా అర్జున అన్నారు, తెల్ల మద్ది అన్నారు. కానీ లోపల ఎర్రగా ఉంటుంది. దీని యొక్క లక్షణం అది. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది హార్ట్ డిసీజెస్. నెంబర్ 1. నెంబర్ 2 దీన్ని సుగంధ పాల అంటారు. హెమిడిస్మస్ ఇండికస్ యాస్క్లిపిడేసి అనే కుటుంబానికి చెందింది. వీటి యొక్క వేరుని తీసుకోవాలి. తర్వాత ఇది వచ్చిందను బోర్హావియా డిఫ్యూజా అంటారు. పునానర్ అంటే వీటి యొక్క వేర్లను తీసుకోవాలి. అలాగే దీంతోపాటు ఇదేమిరా అంటే నెమలి అడుగు అంటారు. వైటెక్స్ అల్టిస్మా అంటారు, నెమలి అడుగు అంటారు. దీని యొక్క పత్ర వృంతము రెక్క కలిగి ఉంటుంది, అందుకని దీన్ని నెమలి అడుగు అంటారు. దీని యొక్క ఆకుల్ని తీసుకోవాలి. అలాగే దీంతోపాటు పట్ట తీసుకోవాలి. చిన్న మోమం జైలానికం పట్ట అంటారు. దాంతోపాటు ఏలకులు, ఎలాచి అంటారు కదా, ఎలాచి తీసుకోవాలి. ఇది ఎలాచి తీసుకొని వీటిని అన్నిటినీ కూడా మిశ్రమం చేసుకోవాలి. బాగా ఎండబెట్టి ఇలా తయారు చేసుకోవాలి. దీన్ని అర్జున చూర్ణము అంటారు. దీంట్లో అన్ని పై చెప్పబడిన ఏమేమి చెప్పాను నేను, ఎలాచి, తర్వాత పట్ట, తర్వాత అటిక మామిడి, సుగంధ పాల, తర్వాత అర్జున బార్క్, అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీన్ని సమపాళ్ళలో ఈ మాదిరి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇప్పుడు ఏం చేయాలంటే 1/2 స్పూన్ పౌడర్ లేదా 1 స్పూన్ పౌడరు వేడి వాటర్లో వేసుకొని రోజుకు ఒకసారి 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ, లేకపోతే 1 స్పూన్ వేసుకున్నా మంచిది. చిన్నపిల్లలు కొంచెం ఏజ్ తక్కువగా ఉండేవాళ్ళైతే 1/2 స్పూను వేడి వాటర్లో కలుపుకొని రోజుకు ఒకసారి తీసుకుంటే, ఆ విధంగా తీసుకుంటే మీకు హార్ట్కి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మీకు మీ ఆయుర్వేదంలో కూడా ఇంతకు మించిన మందు ఏమిటి లేదు, అంత బాగా పనిచేస్తుంది. ఇది చెప్పాను కదా, నొప్పి ఉన్నా, హోల్స్ పడున్నా, కవాటాలు మోసుకుపోయినా, లేకపోతే రక్తనాళాలతో కొవ్వు పేరకపోయినా, ఛాతి నొప్పి వస్తూ ఉన్నా కూడా ఇది అంత బాగా పనిచేస్తుంది. దీన్నే అర్జున చూర్ణము అంటారు. నేను ఒక బుక్ రాశాను, 4 బుక్కులు రాశానని చెప్పాను కదండి. దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి మందు మొక్కలు అనమాట. చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నామకరణం, తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, తర్వాత ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, తర్వాత వేరు దేనికి ఉపయోగిస్తాము, కాండం దేనికి ఉపయోగిస్తాము, ఆకులు దేనికి ఉపయోగిస్తాము, పూలు దేనికి ఉపయోగిస్తాము, కాయలు దేనికి ఉపయోగిస్తాము, గింజలు, ఆ విధంగా విశదీకంగా ఇవ్వబడడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో 2000 ప్లాంట్స్కి కానీ దగ్గర 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చారండి. బుక్లో చెప్పాను కదా, 2000 మొక్కలు ఉన్నాయి. 2000 మొక్కలకు ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఇది 650 పేజీల బుక్ అండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏదీ లేదన్నమాట. 2000 మొక్కలకు అన్ని ఇన్ఫర్మేషన్, 1000 ఫోటోగ్రాఫ్స్ ఉండే బుక్ ఏదీ లేదన్నమాట. ఇది చిన్న పిల్లవాడు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఇది మన పెరట్లో ఉంది, మన పొలంలో ఉంది, మన
రోడ్డు పక్కన ఉంది, మన కాలేజీ స్కూల్లో ఉంది అని ఈజీగా చెప్పేంత ఈజీగా ఈ బుక్ రాయడం జరిగింది. ఇది చాలా చాలా యూస్ఫుల్ బుక్. చెప్పాను కదా, ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టు. ఇది తరతరాలకు ఉపయోగపడే బుక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.